రొంపిచెర్ల మండలం తురిమెల్ల గ్రామంలో గడ్డివాము దహనం ఘటన రాజకీయంగా కలకలం రేపుతుంది. రైతు కుటుంబానికి చెందిన వరిగడ్డి వామును తగలబెట్టిన ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసులకు కోరారు. ఘటనలో ₹1,00,000కు పైగా నష్టం వాటిల్లిందని, నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతు కుటుంబానికి పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. తురిమెళ్ళ గ్రామంలో పాలిపోగు జయరావు, పాలిపోగు జయమ్మ అనే పాలిపోగు జయరావు, పాలిపోగు జయమ్మ అనే దంపతుల యొక్క వామి సుమారు 10 ఎకరాలు ఈ యొక్క గేదెలకి పశువులకి మేత వేసే వామి వరిగడ్డి 10 ఎకరాలంటే సుమారు ₹1,00,000 విలువ చేసే వరిగడ్డి వాముని నిన్న రాత్రి కావాలని 5 గంటల సమయంలో దావులూరి మరేబాబు అనే వ్యక్తి నిప్పు పెట్టి ఇది కాలిందా లేదా అని ఇక్కడే ఉండి సగం తగలబడిన దాకా కూడా ఆయన చూస్తూ మళ్ళీ ఎవరన్నా వస్తారు పెద్ద వెళ్ళి ఆర్పుదామంటే నిన్ను కూడా మంటల్లో నెట్టేస్తాను ఆపితే అని చెప్పి బెదిరించి దగ్గరుండి వామి తగలబడిన దాకా కూడా ఈరోజు చూస్తూ ఈ విధంగా ఈరోజు చేయటం చాలా అన్యాయం. ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త డీలర్ కూడా ఇతను ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఘాయిత్యాలు ఈరోజు రోజుకి మితిమీరిపోతుంది. పశువులకి వేసే మేత ఏం చేసిందండి? ఏదైనా తగాదా ఉంటే మాట్లాడుకోవచ్చు, లేకపోతే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని అన్యం పుణ్యం ఎరగని పశువులకి వేసే మేతని తగలబెట్టే కార్యక్రమం అంటే ఎంత దుర్మార్గపు ఆలోచన ఈరోజు ఆలోచన చేయాలా? ఇలాంటి దుర్మార్గ పనులు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించే కార్యక్రమం చేయాలి. ఏదో చిన్న కేసు పెట్టి తగలబెట్టాడు మిస్చీఫ్ కేసు అని పెట్టి ఇతన్ని